మనిషి బతకాలంటే గాలి, తిండి, నీళ్లు ముఖ్యం. బండి నడవాలంటే పెట్రోల్ ముఖ్యం. అట్నే కొంతమంది సర్కారు ఉద్యోగులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలంటే లంచం అనే పవర్ఫుల్ ఇంధనం కూడా గంతే ముఖ్యం. అది వాళ్ళకు ఒక ఎమోషన్, ఒక మోటివేషన్, ఒక ఇన్స్పిరేషన్. ఈ సంగతి ఎరుకున్న ఊకే ఊకే వాళ్ళ బాధ్యతలకు అడ్డం పడుతుంటారు. గీ ఏసీ బోలు సల్లగుండా. ఇగో మళ్ళీ అధికారిని అరెస్ట్ చేసిరు నిన్న హన్మకొండలా. ఇక కుర్చీలో కూర్చొని చేతులు విసుక్కుంటుండు చూడు. ఈసారే ఏసీబీ అధికారుల గాలానికి చిక్కిన అవినీతి శాప. ముఖం చూస్తే మంచితనానికి మరో రూపం అన్నట్టు అమాయకత్వానికి పాయింట్ పూసోడు తొడిగి బొట్టు పెడితే అచ్చం గిట్టనే ఉంటాడా అనేటట్టు ఉండులే సారు. కానీ ముఖం చూస్తే ముద్దు, గుణం చూస్తే గబ్బేనట. హన్మకొండ జిల్లా విద్యాశాఖ ఆఫీసుల ఏఈ కొలువు చేస్తున్న ఈ రమేష్ సార్ది ఓ సర్కారు బడి గుత్తేదారు కాడ 8,000 లంచం తీసుకుంటుండగా లటక్కున పట్టుకున్నారు ఏసీబీ అధికారులు వచ్చి. చెయ్యి గడిగితే చూడు, హోలీ పండుగ ఆడినాక చెయ్యి గడిగితే వచ్చినట్టు చిక్కగా ఎట్లొచ్చినాయో గులాబీ నీళ్లు. చేతులారా పట్టుకొని తడిమి చూసుకున్నట్టుండు లంచంగా ఇచ్చిన నోట్లను సీసెల నింపి ముంగట పెట్టి కుర్చీలో కూర్చోబెట్టి ఫోటో దించిరు సార్ను. హన్మకొండ జిల్లా కొడకండ్లలో ఓ స్కూల్ బిల్డింగ్ పనుల బిల్లులు మంజూరు చేయమని ఆ బడి పని చేసిన గుత్తేదారు వస్తే లంచం కావాలని డిమాండ్ చేసినట. ఎంత డిమాండ్ చేసిండో కానీ ఫైనల్ గా 18,000కు బేరం ఫిక్స్ అయింది. ఇక మొదలు 10,000 తీసుకున్నట. ఇక నా తాను లేవు సారు, గింతే సర్దుకోజరా, నాకేం గిట్టుబాటు కాదు నీకు ఇస్తే అని చెప్పి బతిలాడినా ఇన్లేదని ఏసీ బోలకు ఫోన్ కొడితే తతిమ 8,000 ఇచ్చేటప్పుడు వచ్చి దొరకబట్టిరు. ఇట్లా మరి పైసలు నీకేనా ఇంకెవరికన్నా ఇంట్లో వాటా ఉందా అని అడిగిండు ఏసీబీ అధికారి. మొన్న తీసుకున్న అమౌంట్, ఈ తీసుకున్న అమౌంట్ నీకేనా ఇంకెవరికైనా షేర్ ఇవ్వాలా? మీ పై ఆఫీసర్లకి ఎవరికైనా ఇవ్వాలా? అగో ఎవరి పొత్తు లేదట, మొత్తం నాకే అని నియత్గా ఒప్పుకుండు. మరి ప్రతిరోజు ఎన్నో కాడ ఎవరో ఒకరిద్దరు ఆఫీసర్లను ఖచ్చితంగా దొరకబట్టి అరెస్ట్ చేసి కేసులు రాస్తున్నా ఇంకా ఇటనే తెగిడిస్తున్నట్టు లంచాలు తీసుకుంటున్నారంటే లంచాలు తీసుకున్నా తప్పేం కాదు, దొరికినా పోయేదేం లేదు, పరువు తప్ప అన్న ఫీలింగ్లా చాలా మంది అధికారులు ఉన్నట్టే అనిపిస్తుంది కదా.